హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 19th మార్నింగ్ సెషన్లో పేపర్ 2 వాళ్ళకి వచ్చినటువంటి తెలుగు బిట్స్ అంటే ఇందులో 30 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉంటాయి. సో ఈ బిట్స్ అన్నీ కూడా ఎడ్జిటి వాళ్ళకి డిఎస్సికి యూజ్ అవుతాయి. ఎందుకు అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి టెట్లోనే అప్ టు 10th వరకు టచ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఫార్మింగ్ సో ఎడ్జిటికి డిఎస్సికి యూజ్ అవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, త్యాగరాజు భక్తి భరితములైన పెక్కు కీర్తనలనే కాక ప్రహ్లాద భక్త విజయము, నౌకా విజయము అను 2 యక్షగానములను కూడా రచించను. మొదటి దానిలో భక్తవరేణ్యుడైన ప్రహ్లాదుని అపూర్వ భక్తియు, రెండవ దానిలో శ్రీకృష్ణుడు గోపాంగనలతో యమునా నదిపై విహరించుటయు వర్ణించబడినది. భాగవతము నందలి అనేక కథలకును వీనికిని గల తారతమ్యమే దృష్టాంతము. పై గద్యం ఆధారంగా నౌకా విజయమందలి ఇతివృత్తం. ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీకృష్ణ గోపాంగనల యమునా నది విహారం. నెక్స్ట్ 1, గోదావరి నుండి మహానది వరకు వ్యాపించిన దేశము కళింగ దేశం అని వ్యవహరింతురు. దీనికి పశ్చిమ సరిహద్దులు శబరి, తేలి నదులు. తూర్పున బంగాళాఖాతము దీని ఎల్లా. కళింగమునకు ఉత్తర దేశము ఉత్కల లేక ఉత్తర కళింగము ఋషికుల్య నది. ఆంధ్రదేశపు ఉత్తర సరిహద్దుగా చెప్పియున్నాము. కళింగ దేశంలో అత్యధిక భాగము ఆంధ్రుల నివాస స్థలంగా ఉన్నది. పై గద్యాన్ని అనుసరించి సత్యవాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఆంధ్రదేశపు ఉత్తర సరిహద్దు ఋషికుల్య నది. నెక్స్ట్ 1, పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టి నేని బిగియ బట్టవలయు, పట్టి విడుట కన్నా బడి చచ్చుటయే మేలు, విశ్వదాభిరామ వినురవేమ. పై పద్యంలో చెప్పిన అంశం. ఆన్సర్ ఆప్షన్ 2 పట్టుపడితే విడవకూడదు. నెక్స్ట్ 1, తాము దామే వత్తురర్తులు క్రమమెరిగిన దాత కడకు రమ్మన్నారా, కమలంబులున్న కొలినికి భ్రమరంబుల నచ్యుతేంద్ర రఘునాథ నృప. పై పద్యం ఆధారంగా కవి అర్తిని వీరితో పోల్చారు. ఆన్సర్ ఆప్షన్ 3 భ్రమరం. నెక్స్ట్ 1, క్రింది వాటిలో ఏకపాద మకుటం గల శతకాలు. ఏకపాద మకుటం గల శతకాలు. ఆప్షన్ 2 కాళికాంబ సప్తశతి, ఆంధ్రపుత్ర శతకం. నెక్స్ట్ 1, ధర్మబోధ పాఠం దీని నుంచి గ్రహించబడింది. ఆన్సర్ ఆప్షన్ 3 శ్రీమద్ ఆంధ్ర మహాభారతం ఆదిపర్వం చతుర్థాశ్వాసం. నెక్స్ట్ 1, కవులను వారి రచనలతో జతపరచండి. వెన్నెలకంటి రాఘవయ్య యానాదులు. నెక్స్ట్ బివి నరసింహారావు ఋతువాణి. చిలుకూరి దేవపుత్ర చివరి మనుషులు, రావూరి భరద్వాజ అపరిచితులు. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 1, గ్రామ పరిస్థితులను గురించి తెలపడం ఈ పాఠం ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ 3 జానపదుని జాబు. నెక్స్ట్ 1, పై పద్యంలో కవి వర్ణించినది. ఆన్సర్ ఆప్షన్ 4 సూర్యాస్తమయ సమయం. నెక్స్ట్ 1, ఇవి తొల్లిటి కథలు. ఆన్సర్ ఆప్షన్ 2 ఇతిహాసాలు. నెక్స్ట్ 1, క్రింది వాటిలో స్థల పురాణం ఇతివృత్తంగా గల పాఠం ఏది. ఆన్సర్ ఆప్షన్ 2 ధర్మ నిర్ణయం. నెక్స్ట్ 1, చెంచల అక్కడికి ఎందుకు వెళ్ళి ఉంటుందని ఆలోచిస్తూ చండీదత్తుడు శయనాగారానికి వెళ్ళి పడుకున్నాడు. ఈ వాక్యంలో గీత గీసిన పదాలు వరుసగా వెళ్ళి అనేది భూతకాలిక అసమాపక క్రియ,
సో భూతకాలిక అసమాపక క్రియను క్వార్థకం అంటాం. నెక్స్ట్ ఆలోచిస్తూ అనేది వర్తమానకాలిక అసమాపక క్రియ. సో వర్తమానకాలిక అసమాపక క్రియను శత్రార్థకం అంటాం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 క్వార్థకం శత్రార్థకం. నెక్స్ట్ 1 క్రింది వాక్యాలలో నిశ్చయార్థకాలు. ఆన్సర్ ఆప్షన్ 2 ఆ ఈ. రేపు నేను వస్తాను. ఆగస్టు 15 మనకు స్వాతంత్ర దినోత్సవం. నెక్స్ట్ 1 క్రింది వాటిలో సరైన ప్రత్యక్ష కథనాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 నా ప్రాథమిక విద్య నాన్న దగ్గరే అని అన్నాడు ఆశావాది. నెక్స్ట్ 1 క్రింది పదాలకు అర్థాలు జతపరచండి. కిటి అంటే అర్థం పంది. కిటి అంటే అర్థం పంది. చానా అంటే అర్థము స్త్రీ. విభవం సంపద. తిల్లిక దీపం. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ 1 శాస్త్రం పదానికి వికృతి. శాస్త్రం పదానికి వికృతి ఆప్షన్ 3 చట్టం. నెక్స్ట్ 1 పర్యాయ పదాలను జతపరచండి. డెందము అంటే హృదయం యద. ఉర్వి భూమి వసుధ. అగము అంటే పాపం దురితం. రథము తేరు చందనం. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 1 క్షేత్రం పదానికి వ్యుత్పత్తార్థం. క్షేత్రం అనే పదానికి వ్యుత్పత్తార్థము ఆప్షన్ 2 దైవం వెలసిన ప్రాంతం. నెక్స్ట్ 1 పని పాటు లేకుండా ఊరికి అటు ఇటు తిరిగే వ్యక్తి అనే అర్థంలో వాడే జాతీయం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 కాలుగాలిన పిల్లి. నెక్స్ట్ 1 యథా పాఠం ఈ కథా సంకలనంలోనిది. ఆన్సర్ ఆప్షన్ 2 కొత్త గాలి. నెక్స్ట్ 1 చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అనేది. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అనేది సామెత. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 సంతానం పదానికి నానార్థాలు. సంతానం అనే పదానికి నానార్థాలు ఆప్షన్ 2 బిడ్డ కులము. నెక్స్ట్ 1 హరి సిరిని విడిచి ఉండలేడు. ఈ వాక్యంలో సిరి అనేది తద్భవం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 నిరంతరాన్వేషణ ఈ పదంలోని సంధి. దీన్ని మనం నిరంతర ప్లస్ అన్వేషణగా విడదీస్తాము. సో ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఆ ఈ ఊరులకు అవ్యాచులు పరమైతే వాటి దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ 1 క్రింది వాటిలో సరళాదేశ సంధికి సంబంధించి సరైనవి. ఆదేశ సరళములకు ముందున్న ధృతానికి బిందు సంశ్లేషలు విభాషణగును. నెక్స్ట్ నెగడెందమములు అనేది ధృత ప్రాకృతిక సంధి. సో ఇక్కడ ఈ అనేవి సరైనవి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 1 శ్రీకృష్ణ దేవరాయలు కవులను పోషించాడు. ఈ వాక్యానికి కర్మని వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 1 శ్రీకృష్ణ దేవరాయలచే కవులు పోషించబడ్డారు. నెక్స్ట్ 1 తల్లిదండ్రులు పదానికి సంబంధించి వ్యాకరణ పరంగా సరైనవి. ఆన్సర్ ఆప్షన్ 2 తల్లిదండ్రులు అనేది గసడవాదేశ సంధి. నెక్స్ట్ ఇది ఉభయ పద ప్రాధాన్యం గల సమాసానికి చెందినది. అంటే తల్లిదండ్రులు అనేది ద్వంద్వ సమాసం. ఈ ద్వంద్వ సమాసానికి మరొక పేరు. అంటే ద్వంద్వ సమాసాన్ని ఉభయ పద ప్రాధాన్యత గల సమాసం అని చెప్పవచ్చు. నెక్స్ట్ 1 పూర్ణ సిద్ధతతో రాసెడి పరీక్ష. ఈ వాక్యంలోని అలంకారం. ఆన్సర్ ఆప్షన్ 2 లాటానుప్రాస అలంకారం. నెక్స్ట్ 1 అతని మనస్సుని అహంకార జ్వాలలు దహించి వేస్తున్నాయి.
ఈ వాక్యంలోని అలంకారం? ఆన్సర్ ఆప్షన్ 2 రూపక అలంకారం. రూపక సమాసం ఉన్నట్లయితే అది రూపక అలంకారం అవుతుంది. ఇక్కడ అహంకార జ్వాలలు, దీన్ని మనం అహంకారం అనేది జ్వాలలు అని చెప్పవచ్చు. సో అనేది అనేది వచ్చినట్లయితే అది రూపక సమాసం. సో రూపక సమాసం ఉన్న పదాలన్నీ కూడా రూపక అలంకారం అవుతాయి కాబట్టి ఈ వాక్యం అనేది రూపక అలంకారం. నెక్స్ట్ వన్, శార్దూల వృత్తానికి సంబంధించి సరైన వాక్యాలు. పద్యం మొత్తంలో 8 తగనాలు ఉంటాయి. నెక్స్ట్ పాదానికి 6 త్రక్షర గణాలు అనేవి ఉంటాయి. ఈ 2 అనేవి శార్దూలానికి సంబంధించి సరైనవి కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.